హలో గైస్, మీరు ఏదైనా ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మీ ఫ్రాంచైజర్తో, అంటే మీకు ఎవరైతే ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారో వారితో ఉండబోయే మీటింగ్కి వెళ్ళక ముందు మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క అర్థం తెలుసుకుని వెళ్ళాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ది పాయింట్ ఎట్ విచ్ టోటల్ కాస్ట్ అండ్ టోటల్ రెవెన్యూ ఆర్ ఈక్వల్. ఇన్ అదర్ వర్డ్స్, దెర్ ఈజ్ నో లాస్ ఆర్ గెయిన్. అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే కనుక, ఉదాహరణకి మీరు ఒక మొబైల్ తయారు చేసే కంపెనీ అనుకుందాం. ఆ మొబైల్ తయారవడానికి అయ్యే ఖర్చు, అంటే ఇంక్లూడింగ్ శాలరీస్, రెంట్స్, ఇంకా అదర్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్స్ అన్నీ కలుపుకుని మీరు మొబైల్ తయారవడానికి అయిన ఖర్చు ఎంతైతే ఉందో, తర్వాత ఆ మొబైల్ సేల్ చేసిన తర్వాత ఏదైతే రెవెన్యూ జనరేట్ అయిందో, ఈ రెండు ఏ పాయింట్లో ఈక్వల్గా ఉంటాయో, అంటే ఏ రోజుకి ఈక్వల్ అవుతాయో, ఆ పాయింట్ని బ్రేక్ ఈవెన్ పాయింట్గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీకు ఆ ఫ్రాంచైజర్ అనే వ్యక్తి మిమ్మల్ని అంటాడు, మీకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ 6 lakhs అండి, మీరు ఎక్విప్మెంట్ ఇంత కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, మొత్తం ఇంత ఇన్స్టాలేషన్కి అయ్యే ఖర్చు ఇంత అని చెప్తాడు. తర్వాత మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ 3 months 6 months అంటాడు. అంటే దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు పెట్టిన పెట్టుబడి, ఆ రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత రిటర్న్ వచ్చిన అమౌంట్ రెండు ఈక్వల్ ఏ రోజు అవుతాయి. అంటే పెట్టిన పెట్టుబడి ఈజీ భాషలో అర్థం చేసుకోవాలనుకుంటే కనుక, మీరు పెట్టిన పెట్టుబడి మీ చేతికి తిరిగి ఎప్పుడైతే ఏ రోజైతే అది వస్తుందో ఆ రోజున దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్గా పిలుస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ.